ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్సీ మౌలానా హఫీజ్ పీర్ షబ్బీర్ కుటుంబాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు. రంగారెడ్డి జిల్లా జల్పల్లి పురపాలిక షాహీనగర్ మర్కజ్ సమీపంలోని ఆయన నివాసానికి వెళ్లిన ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పీర్ షబ్బీర్ చేసిన సేవలు మరవలేనివని కొనియాడారు. ఆయన మృతి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగానే కాకుండా వ్యక్తిగతంగానూ వారి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మైనారిటీ మెజారిటీల మధ్యలో ముఖ్యంగా హిందూ ముస్లింల మధ్యలో ఒక సమన్వయము, ఒక మంచి వాతావరణము, కలిసిమెలిసి జీవించడానికి అవసరమైన అన్ని రకాల ప్రయత్నాలు చేసిండ్రు. వారి మరణం ముస్లిం సోదరులకు, పీర్ షబ్బీర్ గారి కుటుంబ సభ్యులకే లోటు కాదు, తెలంగాణ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్లో కూడా ఉమ్మడి రాష్ట్రంలో వారు చేసిన సేవలు, వారు చేసిన ప్రయత్నాలు, ఈరోజు ఆ స్థాయి నాయకుడు మన మధ్యలో లేకపోవడం దురదృష్టకరం, బాధాకరం. అందుకే పీర్ షబ్బీర్ గారు మరణించిన వెంబడే స్టేట్ ప్రోటోకాల్ ఇచ్చి వారి అంత్యక్రియలను పూర్తి చేయించడమే కాకుండా ఈరోజు స్వయంగా వారి కుటుంబాన్ని పరామర్శించి జమాత్కు అండగా నిలబడడానికి, ఎందుకంటే వీళ్ళు ఒక మంచి వాతావరణం కోసం ప్రజలకు, మైనారిటీ సోదరుల యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి వారు కృషి చేస్తున్నారు, పనిచేస్తున్నారు. అలాంటి వాళ్ళని గౌరవించడం, వారిని శాశ్వతంగా గుర్తుండే విధంగా ప్రభుత్వం వైపు నుంచి కూడా మద్దతు ఇచ్చే, అదేవిధంగా ఈరోజు మైనారిటీలకు 4% రిజర్వేషన్ అమలు జరుగుతున్నదంటే పీర్ షబ్బీర్ గారి యొక్క కృషి ఎంతగానో ఉంది. ఇది ఎవరూ మర్చిపోని విషయం. అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వ్యక్తిగతంగా ఆ కుటుంబానికి అండగా నిలబడడానికి, ఆ కుటుంబాన్ని ఈ బాధాకరమైన సమయంలో వాళ్ళకు ఒక మానసిక ధైర్యాన్ని ఇవ్వడానికి ఈరోజు నేను రావడం జరిగింది. ఎప్పటికీ ఆ కుటుంబానికి పీర్ షబ్బీర్ గారు లేని లోటును ఎవరు తీర్చలేరు.